కరీంనగర్ సాయి సింధు మహిళల మరియు పిల్లల హాస్పిటల్లో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వి సతీష్ రెడ్డి గారిచే నవజాత శిశు వైద్య సేవలు, ఎన్ఐసియు చిన్నపిల్లల వైద్య సేవలు, పిఐసియు చిన్నపిల్లల శస్త్రచికిత్సలు. కరీంనగర్ వావిలాలపల్లి తులసీనగర్ లో భారీ దొంగతనం. బీరువా పగలగొట్టి బీరువాలో దాచిపెట్టిన 4,80,000 నగదు అపహరణ. ఒక 1 అవర్ డీమార్ట్ కి వెళ్లారు వాళ్ళ కుటుంబ సభ్యులు, వచ్చేలోపే దొంగతనానికి పాల్పడిన ఘటన. కరీంనగర్ లో వరుస చోరీలు ప్రజలని బెంబేలెత్తిస్తున్నాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఏదైతే నిన్న కరీంనగర్ భగత్ నగర్ లో ఒక భారీ దోపిడీకి పాల్పడ్డారో దుండగులు, ఈ ఘటన మరవక ముందే నిన్ననే కరీంనగర్ లో ఇంకొక దొంగతనం జరిగింది. కరీంనగర్ వావిలాలపల్లి తులసి నగర్ లో ఈ దొంగతనం జరిగింది. ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో కుటుంబ సభ్యులు ఈ మధ్యన బ్యాంక్ కాలనీ నుంచి తులసి నగర్ కి షిఫ్ట్ అవ్వడం జరిగిందంట వాళ్ళ హౌస్. సో ఈ క్రమంలోనే ఇంటి సభ్యులు తాళం వేసి జస్ట్ ఒక 1 అవర్ డీమార్ట్ కి వెళ్దామని వెళ్లే లోపలనే ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. ఇంటి మెయిన్ ద్వారం పగలగొట్టి ఇంట్లో దాచిపెట్టిన 4,80,000 డబ్బును అపహరించడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ ఈ మధ్యనే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ ఫాదర్ అండ్ మదర్ ఉంటారంట. ఒక 4 మెంబర్స్ ఆ ఫ్యామిలీలో ఉంటారు. సో ఫ్యామిలీ మెంబర్స్ జస్ట్ 1 అవర్ బయటకు వెళ్ళొచ్చేసరికి ఇంటి మెయిన్ డోర్ పగలగొట్టి ఈ డబ్బును కూడా లూటీ చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనే విషయంలో 4,80,000 డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్టు కూడా వాళ్ళు సమాచారం ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో ఈ క్రమంలోనే దుండగులు ఈ డబ్బును అపహరించినట్టు కూడా వాళ్ళు కరీంనగర్ 3 టౌన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్, డాగ్స్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సో వరుస దోపిడీలు నిన్న వేములవాడలో చూసుకుంటే ఒక 10 minutes లోనే 3.5 లక్షల బైక్ నుంచి చోరీ చేయడం జరిగింది. కరీంనగర్ భగత్ నగర్ లో చూసుకుంటే అంత పెద్ద దోపిడీ జరిగింది. ఆఫ్టర్ పిఎంజే జ్యువెలరీ తర్వాత నిన్న ఒక్కరోజు 4 దొంగతనం కేసులు జరిగాయి. అంటే చాలా పోలీస్ నిఘా వ్యవస్థ కొంచెం లోపించింది అని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి స్థానికుల నుంచి. వరుస దొంగతనాలతో ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారు. అటు పక్కన చూసుకుంటే మనము కరీంనగర్ భగత్ నగర్ లో జరిగిన దోపిడీ చూసుకుంటే 11 ప్రత్యేక బృందాలని రంగంలోకి దించారు. కరీంనగర్ సిపి గౌసలం దాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు ఆ ఇష్యూని. సో ఈ క్రమంలోనే చూసుకుంటే నిన్న వావిలాలపల్లిలో ఈ దొంగతనం జరిగింది. సో వరుస దొంగతనాలలో ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారు. పోలీసులు కూడా చాలా చెప్తున్నారు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి, ఇంటి దగ్గర జాగ్రత్తలు పాటించండి, మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. కానీ 1 అవర్ లో బయటకు వెళ్ళొస్తా ఉంటే, ఇంత లూటీ చేస్తా ఉంటే ఇంకా నిఘా వ్యవస్థ లోపించిందని చెప్పొచ్చు. చూడాలి మరి ఈ కేసులన్నీ ఎలా పరిష్కరిస్తారో, మరి దొంగలు పట్టుకుంటారో, ఏం జరుగుతుందో అని మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ వేణితో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ కరీంనగర్ నుండి.